SA20లో మరో పెద్ద పోరుకు రంగం సిద్ధమైంది. ఒకవైపు జోబర్గ్ సూపర్ కింగ్స్, మరోవైపు డర్బన్ సూపర్ జాయింట్స్. మరి ఈ మ్యాచ్లో ఎవరు ఫేవరెట్? అసలు కథేంటో ఈ విశ్లేషణలో చూద్దాం. అయితే ముందుగా ఈ మ్యాచ్ మొత్తాన్ని ఒక్క నెంబర్లో చెప్పాలంటే అది ఇదే 68%. అవును, జోబర్గ్ సూపర్ కింగ్స్ గెలవడానికి ఉన్న అవకాశం ఇది. ఇక్కడే అసలు ప్రశ్న వస్తోంది. T20 అంటేనే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని ఫార్మాట్ కదా. మరి అలాంటప్పుడు ఒకే టీంకి ఇంత గట్టి ఫేవరెట్ ట్యాగ్ ఎందుకొచ్చింది? ఓకే, ఆ ఫేవరెట్ ట్యాగ్ ఎందుకొచ్చిందో అర్థం చేసుకోవాలంటే మనం ముందుగా మ్యాచ్ కాంటెక్స్ట్ ఏంటో చూడాలి. చూడండి, ఇదేదో మామూలు మ్యాచ్ కాదు, ఇది ఒక రివర్స్ ఫిక్స్చర్, అది వాండరర్ స్టేడియంలో. ఇప్పటికే వీళ్ల మధ్య జరిగిన మ్యాచ్లో జేఎస్కే గ్రాండ్గా గెలిచింది. అంటే వాళ్ళు ఫుల్ మొమెంటంతో ఉన్నారు. పాయింట్స్ టేబుల్లో కూడా జేఎస్కే ఆడిన 2 మ్యాచ్లు గెలిస్తే డిఎస్జీ పరిస్థితి కొంచెం అటూ ఇటూగా ఉంది. సరే, మ్యాచ్ కాంటెక్స్ట్ పక్కన పెడితే ఇక పేపర్ మీద 2 జట్ల బలాబలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ముందుగా బ్యాటర్ల సంగతేంటో చూద్దాం. పేపర్ మీద చూస్తే డర్బన్ సూపర్ జాయింట్స్ బ్యాటింగ్ లైనప్ అంతా సూపర్ స్టార్లతో నిండిపోయి కనిపిస్తుంది. కానీ గత మ్యాచ్లో వీళ్లంతా ఎలా కుప్పకూలారో మనం చూశాం. మరోవైపు జోబర్గ్ సూపర్ కింగ్స్ లైనప్ చూడండి, వాళ్లది చాలా బ్యాలెన్స్డ్ అగ్రెషన్, పవర్తో పాటు స్థిరత్వం కూడా ఉంది. ఇక్కడే అసలు విషయం బయటపడుతుంది. డర్బన్ టీంలో మార్క్రమ్, క్లాసన్ రూపంలో క్వాలిటీ ఉంది. కానీ వాళ్ల టాప్ ఆర్డర్ చాలా పెలుసుగా ఉంది. పవర్ ప్లేలో పరుగులు రావడం లేదు. 7వ నంబర్ తర్వాత బ్యాటింగ్ డెప్త్ కూడా లేదు. కానీ జేఎస్కే అలా కాదు. వాళ్లది అగ్రెషన్తో పాటు అనుభవమున్న టీం. మిడిల్ ఆర్డర్ కూడా చాలా ఫ్లెక్సిబుల్గా ఉంది. ఒకటే చిన్న కన్సర్న్, ఒకవేళ ఫస్ట్ వికెట్లు త్వరగా పడితే టేల్ కాస్త పొడవుగా అనిపించొచ్చు. అంటే బ్యాటింగ్లో జేఎస్కేకి క్లియర్ ఎడ్జ్ కనిపిస్తోంది కదా. మరి బౌలింగ్ దళాల సంగతేంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ కూడా దాదాపు అదే కథ. డర్బన్కి నూర్ అహ్మద్ హార్మర్ రూపంలో మంచి స్పిన్ అటాక్ ఉంది, అందులో డౌట్ లేదు. కానీ మిగతా ఏరియాల్లో కొన్ని ప్రశ్నలున్నాయి. అదే జేఎస్కే బౌలింగ్ చూడండి, అది ఒక కంప్లీట్ ప్యాకేజ్ లాంటిదే. వాళ్ల దగ్గర వెరైటీ ఉంది, ప్రతి బౌలర్కి ఒక క్లియర్ రోల్ ఉంది. ఆటలో ఏ దశలోనైనా వికెట్లు తీయగల ఆప్షన్స్ ఉన్నాయి. ఈ పట్టిక చూస్తే జేఎస్కే ఆధిపత్యం ఎంతలా ఉందో స్పష్టంగా అర్థమవుతుంది. డర్బన్ బలమేంటి? మిడిల్ ఓవర్లలో స్పిన్తో వికెట్లు తీయడం. కానీ వాళ్ల వీక్నెస్ ఏంటంటే డెత్ ఓవర్లలో బౌలింగ్ చేయడానికి ప్రూవన్ స్పెషలిస్ట్ లేడు. కాని జేఎస్కేకి చూడండి, పవర్ ప్లేలో డెత్ ఓవర్లలో వాళ్ల బౌలింగ్ చాలా పవర్ఫుల్. స్పిన్ మీద కూడా మంచి కంట్రోల్ ఉంది. అసలు చెప్పుకోడానికి పెద్ద బలహీనతలే కనిపించటం లేదు. సో ఈ మ్యాచ్ ఫలితాన్ని డిసైడ్ చేసే కీ బ్యాటిల్ ఇదే కావచ్చు. సుబ్రాయన్, హుస్సేన్ల స్పిన్ జోడీ మళ్లీ డర్బన్ టాప్ ఆర్డర్ను కట్టడి చేయగలదా? ఎందుకంటే గత మ్యాచ్లో ఆల్రెడీ వాళ్లు ఇదే పని చేసి చూపించారు. సరే, బ్యాటింగ్ బౌలింగ్ మాత్రమే కాదు కదా, ఆట గెలవాలంటే ఇంకా చాలా అంశాలుంటాయి. సో బ్యాట్ అండ్ బాల్ దాటి చూస్తే పరిస్థితేంటి? క్యాప్టెన్సీ, ఇది చాలా పెద్ద ఫ్యాక్టర్. ఒకవైపు ఐడిన్ మార్క్రమ్ ప్రశాంతంగా ఉంటాడు, కానీ కొంచెం రియాక్టివ్గా కనిపిస్తాడు. ప్రెషర్లో ఉన్నప్పుడు వాళ్ల టీం తడబట్టం చూశాం. మరోవైపు ఫాఫ్ డు ప్లెసిస్, ఒక ఎలైట్ T20 లీడర్, చాలా ప్రొయాక్టివ్గా ఉంటాడు. తన దగ్గరెప్పుడు క్లియర్ ప్లాన్స్, టాక్టికల్ మ్యాచప్స్ ఉంటాయి. సో ఇక్కడ కూడా జేఎస్కేకే ఎడ్జ్. ఇది మాత్రమే కాదు, జేఎస్కేకి మరికొన్ని అదనపు బలాలున్నాయి. మల్డర్, రంజినే, జాన్సన్తో వాళ్లకు చాలా మంచి ఆల్రౌండ్ బ్యాలెన్స్ ఉంది. ఫీల్డింగ్లో కూడా చాలా షార్ప్గా, అథ్లెటిక్గా ఉంటారు. ఇక ఈ మ్యాచ్ జరిగే వాండరర్స్ పిచ్, దాని పేస్, బౌన్స్ వాళ్ల సీమర్లకు పర్ఫెక్ట్గా సూటవుతుంది. ఇదంతా విన్నాక జేఎస్కే గెలుపు నల్లేరు మీద నడకే అన్నట్టనిపిస్తోంది కదా. కానీ మనం మాట్లాడుకునేది క్రికెట్ గురించి. ఇక్కడ ఏది అంత సింపుల్ కాదు. మరి అండర్ డాగ్గా బరిలోకి దిగుతున్న డర్బన్ సూపర్ జాయింట్స్ ఈ అంచనాల్ని తలకిందులు చేయాలంటే ఏం చెయ్యాలి? చెప్పాలంటే ఇది చాలా పెద్ద టాస్కే, కానీ అసాధ్యం కాదు. డర్బన్ గెలవాలంటే వాళ్లకొక 3 స్టెప్ ప్లాన్ ఉంది. 1. పవర్ ప్లేలో విధ్వంసం సృష్టించాలి. బట్లర్ లేదా కాన్వే ఎవరో ఒకరు ఖచ్చితంగా ఫైర్ అవ్వాలి, పెద్ద స్కోర్ చెయ్యాలి. 2. నూర్ అహ్మద్ తన మ్యాజిక్ చూపించాలి. జేఎస్కే మిడిల్ ఆర్డర్ను అతనే దెబ్బతీయాలి. ఇక 3వది చాలా ముఖ్యమైనది, ఫాఫ్ డు ప్లెసిస్, రిలీ రోసో ఈ ఇద్దర్నీ త్వరగా పెవిలియన్కు పంపాలి. ఈ 3 పనులు జరిగితేనే వాళ్లకు ఛాన్సుంటుంది. సో ఇవన్నీ చూశాక మనం మొదట ఎక్కడైతే స్టార్ట్ చేశామో అక్కడికే మళ్ళీ వస్తున్నాం. ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే వాళ్ళ బ్యాలెన్స్, లీడర్షిప్, మొమెంటం ఇలా అన్ని విధాలా చూసినా
జోబాగ్ సూపర్ కింగ్స్కే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అవును, లెక్కలన్నీ ఒకవైపే మొగ్గు చూపుతున్నాయి. కానీ ఇది టీ20, ఇక్కడ ఒక్క ఓవర్లో ఆట మారిపోవచ్చు. మరి ఈ అంచనాలన్నీ నిజమవుతాయా, లేక డర్బన్ సూపర్ స్టార్స్ అందరూ ఒకటై ఒక పర్ఫెక్ట్ గేమ్ ఆడి అద్భుతం చేస్తారా? చూడాలి మరి.